తెలుగుదేశాన్ని నమ్ముకున్న బీసీల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత, పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తొందరలోనే ఒక ప్రణాళిక తీసుకొస్తాం, అది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా పింఛన్లు నేనే చేశా. 200 రూపాయల పింఛన్ 2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసింది 250 పెంచుకుంటూ మొన్ననే 3000 రూపాయలు ఇస్తానంటున్నాడు. అదే నేను వచ్చుంటే, తెలుగుదేశం వచ్చుంటే మొదటి నుంచి కూడా 3000 రూపాయలు మీకు వచ్చేది. ఇంకా సంపద పెంచేవాళ్ళం, ఇంకా ఎక్కువ పింఛన్ ఇచ్చేవాళ్ళం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎంత ఇవ్వగలుగుతామో. నేను కష్టపడేది, మేము సంపాదించేది మీకోసం. ఒక పక్కన మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, నగదు నేరుగా ఇస్తాం, ఇంకో పక్క అభివృద్ధి చేస్తాం. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పేదవాళ్ళు చూస్తే 2000 రూపాయలు పింఛనిచ్చి 3 పూట్ల అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్ళా నేను ఇచ్చే హామీ, మొదటి తారీఖున మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం, ఇంకా పెంచుతాం. ఇదే కాదు, ఎవరైనా ముసలి వాళ్ళు కానీ వితంతువులు కానీ బయట పోతే ఆ నెలకే కాకుండా 3 నెలల వరకు ఎప్పుడు వచ్చినా తిరిగి వాళ్ళకి ఇంట్లో పింఛన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. సంతోషమేనా మీకని అడుగుతున్నా. ఇది అసాధ్యం కాదు, సాధ్యం చేసి చూపిస్తాం. అదే మరి పేదవాళ్ళందరికీ 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులే ఈ పెద్ద మనిషి ఇస్తున్నాడు. దానికంటే ఎక్కువ ఇచ్చి మీ ఇళ్లు కట్టుకునే బాధ్యత, కట్టించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. టిడ్కో ఇండ్లు పూర్తి చేస్తాం, ఇది కూడా మన బాధ్యత. మేమే కట్టాం. టిడ్కో ఇండ్ల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి సంపద సృష్టించాలనుకున్నాం, అది మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. అయితే ఇవన్నీ మళ్ళీ చేసే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీరందరికీ, అందరూ కూడా సీరియస్ గా ఆలోచించాలి. ఈరోజు పులివెందల పంచాయతీ రాష్ట్రం మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చింది. వాస్తవాలు ఒకసారి నెమరేసుకోవాలి, చరిత్రను ఒకసారి గమనంలోకి తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది.